శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 2 రోజుల క్రితం బీఎస్ఐ అధికారులు మెరుపు దాడులు చేశారు. తనిఖీలలో విస్తుపోయే విషయాలను అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించి దాదాపు 70 వరకు గోల్డ్ షాప్లను మూసివేశారు. అయితే ఈ విషయంపై బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్ చేయగా మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. జీఎన్ఆర్ గోల్డ్ షాపులో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలిసింది. మరో చోట ఉన్న షాపు లైసెన్స్తో నరసన్నపేటలో జీఎన్ఆర్ షాపు నిర్వహించడంతో పాటు జీఎస్టీ అధికారులను కూడా తప్పుదారి పట్టించి కూడా సరిగ్గా చెల్లించడం లేదని గుర్తించారు. బీఆర్కే స్టింగ్ ఆపరేషన్లో మాజీ గోల్డ్ షాపు ప్రెసిడెంట్ రంగా నుంచి కీలక సమాచారం తెలుసుకుంది. జిల్లాలో బీఐఎస్ అధికారులు తనిఖీ చేస్తే వందలాది కేజీల లభ్యమవుతాయని, రాష్ట్రం మొత్తం కూడా ఇలానే వ్యాపారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. రంగా మాటలు వింటే రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి తెలిస్తే షాక్ అవుతారు. అది ట్రేడ్ అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నర్సనపేట వెళ్తున్నారు, శ్రీకాకుళంలో షాప్ టు షాప్ వెళ్ళారు, 100 కేజీలు మూట పెట్టి ఇలా వెళ్తే ఏ నర్సనపేట కాదు, శ్రీకాకుళం కాదు, వైజాగ్ కాదు, విజయవాడ కాదు, ఏ డోర్ టు డోర్ వెళ్ళారని అంటే హాల్ మార్క్ లేనిది అలా తీసుకెళ్ళిపోతారని అంటే 100 కేజీలు 1000 కేజీలు మూట పెట్టి ఈరోజు స్టేట్లో ఫస్ట్ టైము ఇలాగ ప్రాసెస్ అవ్వడం వలన ఇది హైలైట్ అయింది. మామూలుగా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా హెచ్ఐడి చేసి షాప్లో పెట్టుకుంటాడు, లేకపోతే స్టాక్ తీసుకెళ్ళిపోతున్నారంటే చిన్న విషయం కాదు. మీరు ఇప్పుడు మీడియా లేకపోతే ఎక్కడో హైలైట్ అవుతున్నారన్నది పెద్ద వర్రీ కాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇదైపోయింది, ఫోకస్ అయిపోతుంది. మీరు ఈరోజు ఈ న్యూస్ అయిపోయిన తర్వాత 2వ నిమిషం ఇంకో న్యూస్ వచ్చేసరికి న్యూస్ మర్చిపోతుంది. ఈ న్యూస్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటన్నది ఈరోజు నర్సనపేటలో ఇదైందంటే రేపు వచ్చేసరికి ఇంకో కళాశాల ఇంకేదో పని చచ్చిపోయిందంటే అది పెద్ద ఫోకస్ అయిపోతుంది. అంటే కానీ ఇప్పుడు షాప్ కీపర్కి భయం ఎలాగంటే ఏ అధికారి వచ్చేసి నా దగ్గర స్టాక్ అంతా తీసుకెళ్ళిపోవచ్చు, హెచ్ఐడి లేకపోతే. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. 2 రోజుల క్రితము నర్సనపేట పట్టణంలో అయితే ప్రధానంగా కనబడుతున్న ఈ జిఎన్ఆర్ జ్యువెలరీలో అయితే ఏదైతే బిఐఎస్ అధికారులు అయితే తనిఖీ చేపట్టారు. అయితే తనిఖీల్లో నిద్రపోయే నిజాలు అయితే బయటపడ్డాయి. ఇక్కడ సుమారు కేజీ 72 గ్రాముల బంగారానికి హోల్ మార్క్ కూడా లేకుండా ఈ యొక్క డిస్ప్లే పెట్టి అమ్మకాలు సాగుతున్నాయని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే పూర్తిగా కూడా అధికారులకి పేటకల్లదైన విషయం ఏంటంటే ఇక్కడ నర్సనపేటలో పూర్తిగా చూసుకుంటే ఇటువంటి షాపులు చాలా ఉన్నాయని కూడా వాళ్ళు గ్రహించారు. అయినప్పటికీ కూడా వారు అధికారులు రావడంతో మిగతా షాపులు సుమారు ఒక 70 షాపుల వరకు కూడా మూసివేశారు ఆ రోజు. అయితే చూసుకుంటే పూర్తిగా కూడా ఈ ఏదైతే ఈ జిఎన్ఆర్ జ్యువెలరీ ఉందో దీనికైతే పూర్తిగా కూడా ఇక్కడ నడుపుతున్నప్పుడు కూడా మెయిన్ రోడ్ లో కూడా ఇది వేరే చోట ఉన్న లైసెన్స్ తో నడుపుతున్నారని కూడా సమాచారం ఉంది. ఇది చూసుకుంటే పూర్తిగా దీనికి నడపడానికి ఇక్కడ పర్మిషన్స్ ఏవీ లేవు. జిఎస్టీ కూడా వేరే పేరుతో జిఎస్టీ పెట్టి నడుపుతున్నారు. చూసుకుంటే ఈ బిల్డింగ్ కూడా పర్మిషన్ లేదని కూడా కొంత సమాచారం అయితే ఉంది. వెంటనే పంచాయతీ అధికారులు కానీ అటు సురా అధికారులు కూడా దీనిపైన చర్యలు చేపట్టారు. అటు జిఎస్టీ అధికారులు కూడా తప్పుగా పట్టించి తప్పుడు అడ్రస్ తో ఇక్కడ వ్యాపారం సాగిస్తుంది జిఎన్ఆర్ జ్యువెలరీ అని కూడా మనకి తెలుస్తున్న సమాచారం ఉంది. పూర్తిగా కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇటువంటి బంగారం దుకాణాల వలన బంగారం కొనుగోలు చేసే యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇది చూసుకుంటే ఈ యొక్క బిఎస్ఐ ట్రేడ్ మార్క్ వేయకపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఈ హోల్ మార్క్ అయితే ఎందుకైతే వేయరో కూడా ఉంది. ఇక్కడ ఈ హోల్ మార్క్ వేయకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎంత బంగారం 916 అని చెప్పినప్పుడు కూడా అక్కడ పర్సంటేజ్ చాలా తక్కువ శాతమే ఉంటుంది. అప్పుడు రేపు పొద్దుటి ఎవరైనా సరే నెక్స్ట్ తెచ్చి దీన్ని అమ్మాలనుకున్నా కూడా వీళ్ళకే అమ్మాలనే ఆంక్షలతో కూడా
కొంతమంది వ్యాపారస్తులు కూడా ఇటువంటి వ్యాపారాలు అయితే చేస్తున్నారు. చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బంగారం మాఫియా అనేది నర్సనపేటలో సాగుతుంది. సుమారు 72 షాపులు ఇక్కడ ఉన్నాయి. ఈ 72 షాపుల్లో కూడా ఇదే తంతు సాగుతుంది. మీరు చూసుకుంటే కార్పొరేట్ వ్యవస్థ టైపు షాపులు పెట్టి కూడా భారీగా అయితే కూడా ప్రజల్ని అటు లబ్ధిదారులను కూడా మోసం చేస్తున్నారు. దీని అధికారులు అటు ప్రజలు ఎప్పటికైనా కూడా కనువిప్పు చేసుకోకపోతే చాలా మోసపోతున్నామనే పరిస్థితి ఇంకా వాళ్ళకి తెలిసేలోపే ఎప్పటికే మోసపోతారు. అటు చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి వ్యక్తుల గురించి మనం డిఆర్కే అయితే మాజీ ప్రెసిడెంట్ ని సంప్రదించగా ఆ మాజీ ఈ యొక్క బంగార వర్తకుల ప్రెసిడెంట్ ఎవరైతే మన ఊన రంగా ఉన్నారో ఆయన అయితే కూడా మీడియా ముందు చెప్పింది ఒకటి, మీడియా వెనుకైతే దారుణంగా కూడా అసలు డిఎస్ఐ ఇటువంటివి చర్యలు చేపట్టాలనుకుంటే ఇటు జిల్లాలోన వందలాది కేజీలు, అటు రాష్ట్రంలో వేలాది కేజీలు ఇటువంటి బంగారమే దొరుకుతుందంటూ కూడా మన బీఆర్కేకి అయితే ఆయన చెప్పడం జరిగింది. బీఆర్కే స్ట్రింగ్ ఆపరేషన్ లో ఆయన చెప్తున్న విషయాలు ఉంటే నిండిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. అసలు ఇంత మోసం జరుగుతుందా అంటూ కూడా మనం ఈ యొక్క అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా ఈ యొక్క నిజమే అనేది కూడా ప్రూఫ్ అవుతుంది. దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే మరింత బంగారు ప్రియులకి మోసం జరుగుతుంది. ఇప్పటికే బంగారం భారీ రేటు పెరుగుతున్న తరుణంలో ఇటువంటి మోసాల వలన పూర్తిగా కూడా బంగారు ప్రియులు ఇంకా మోసపోయే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కెమెరా పర్సన్ కృష్ణమూర్తితో బీఆర్కే న్యూస్, గిరీశ్వర్, శ్రీకాకుళం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ సాగి రామకృష్ణరాజు 92వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగమణి హాజరయ్యారు. 92వ జయంతిని పురస్కరించుకొని కళాశాల తరపున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం 2 వ్యాకన్ల చినామిరం గ్రామ పంచాయతీకి అందించినట్లు కరెస్పాండెంట్ నిశాంత్ వర్మ తెలిపారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కోర్సులను కూడా ప్రవేశపెట్టి విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని కలగజేస్తున్నామని తమ కాలేజీ భరోసా ఇస్తుందని తెలిపారు. 92వ జయంతి వేడుకల సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మొట్టమొదటిగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. సుమారుగా ఒక 150 పిల్లలు మా ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు, ఆనంద బ్లడ్ బ్యాంక్ మరియు ఏలూరు ఆశ్రమం వారితో కలిపి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మన గ్రామ పంచాయతీలో వేస్ట్ కలెక్షన్ అనేది పెద్ద సమస్య అని వారు రిప్రజెంట్ చేయడం, మేము సుమారుగా 9 లక్షల రూపాయలతో 2 ఆటోస్ని వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మా కాలేజ్ అలుమ్ని ఫస్ట్ బ్యాచ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బాలకృష్ణ గారు అని చెప్పి ఆయనంతటా ఆయనే ముందుకు వచ్చి ఈ ఓపెన్ జిమ్ అనేది ఆయన డబ్బుల మీదుగా ఆయనే దగ్గరుండి చేయించుకుని దాని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. సో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో ఈ ఫ్యూచర్లో చేస్తూ ఈ కాలేజ్ ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. శ్రీ సాయి రామకృష్ణరాజు గారి 90. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చిన్న హోతూరు జెడ్పీ హైస్కూల్లో దారుణం జరిగింది. లెక్కల మాస్టర్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థినులు ఆరోపించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై దాడికి దిగారు. పిల్లలను మానసికంగా వేధిస్తున్నాడని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని విద్యార్థులు పేర్కొన్నారు. అలాంటి మాస్టరు తమకు వద్దు అంటూ విద్యార్థినులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వారు ప్రిన్సిపల్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సార్ వచ్చేసి పిల్లవాడు ఇటుకు వచ్చిన పొద్దునంటూ కూడా మంచి మానసికంగా ఇబ్బంది ఏమున్నదో మనకేం తెలియదు. ఆ పిల్లలు ఆడపిల్లల్ని వేధించడము, కొట్టడము. ప్రభాకర్ సార్ కాకపోతే పిల్లలు మాట్లాడుతుంటారు కదా, మాట్లాడేటప్పుడు కూడా వాంతా ఏం పని మీకు మాట్లాడేకి, వాడిని ఏమని పీకొచ్చినారా, మీరేమని పీకొచ్చినారా అని ఇట్లా మాట్లాడటం. పిల్లలు ఇష్టానుసారంగా లేట్ అయ్యి వస్తే యాడ్ పీకేకి పోయేటివి ఇలాంటివన్నీ పిల్లల్ని, ఆడపిల్లల్ని కానీ మగ పిల్లల్ని కానీ మాట్లాడకూడదు, తప్పది. ఆయన మాట్లాడాడు.
పిల్లలు కూడా అందరూ చెప్తూనే ఉన్నారు, తల్లిదండ్రులకి చెప్తే బాగుండదు, మీరు చెప్పొద్దని అని చెప్పినాము. అయినా పిల్లలు తట్టుకోలేక చెప్పేసినారు. నిన్న పోయి దండించి వచ్చినాము. దండించేస్తే సరే ఇటువంటి రిపీట్ కాకున్నట్లు చూసుకుంటాను సార్, తప్పయింది సారీను అని చెప్పినాడు. చెప్పిన దాని తర్వాత మరి మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలందరూ ఆయన వెళ్ళిపోయినాక ఇట్లా జరిగింది ఇవి ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నారమ్మా అని అంటే ఇప్పుడు జరిగింది సార్ ఇది ఇంత అని ఆ పిల్లలు చెప్పడము. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ తిరుమలగిరి వైపు వెళ్తుండగా మల్పు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రైన్ సహాయంతో లారీని ట్రాఫిక్ పోలీసులు తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. కడప జిల్లా పెద్దచీపాడు గ్రామంలో భార్యను హత్య చేసి భర్త పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య సుజాతకు అక్రమ సంబంధం వద్దని పలుమార్లు హెచ్చరించిన మాట వినకపోవడంతో మనస్తాపానికి గురైన గోపాల్ హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తుంది. 2 రోజుల క్రితం హత్య చేసి మృతదేహాన్ని వనిపెంట అటవీ ప్రాంతంలో పడేసినట్లు గోపాల్ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం చాపాడు పోలీసులు వనిపెంట అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తి బెలగల్లో మరోసారి మైనింగ్ వివాదంతో దద్దరిల్లుతుంది. గ్రామ పరిధిలోని కొండల్లో మైనింగ్కు 2005లో అనుమతులు ఇచ్చిన అధికారులు మళ్లీ మైనింగ్ పనులు ప్రారంభించేందుకు విచారణకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే 2018లో ఇదే ప్రాంతంలో జిలిటిన్ స్టిక్స్ పేలడంతో 16 మంది దుర్మరణం చెందారు. అలాంటి దుర్ఘటన జరిగిన ప్రాంతంలో మళ్లీ మైనింగ్కు అనుమతులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఏకగ్రీవంగా మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను జిల్లా కలెక్టర్ తమీం ఆన్సారియా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయనతో కలిసి సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగు కూడా తనిఖీలలో పాల్గొన్నారు. శుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండ్లో పర్యటించి శుభ్రత లోపాలు, వెంటిలేషన్ మూసివేసిన వాష్రూమ్లు, గందరగోళం పరిస్థితులు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాలపై ధరలు అధికంగా వసూలు చేస్తున్నట్టు గుర్తించి నిర్వాహకులపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట వైన్స్ షాపులో క్యాషియర్పై ఓ వ్యక్తి పెట్రోల్ పోసిన ఘటన కలకలం రేపింది. మొండికుంట గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మద్యం సేవించి అప్పు ఇవ్వాలని వైన్ షాపు క్యాషియర్ తోట వేణును అడిగితే లేనందుకు వేణుపై బాటిల్తో పెట్రోల్ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వారిపై పోసినట్టు స్థానికులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.